నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈ మధ్య కాలంలో చర్చల్లో మరి ఈ పరిశోధకులు, నయ క్రైస్తవ ప్రబోధకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు క్రీస్తుని అవమానపరిచేదిగా ఉంటుంది. క్రీస్తు జీవిత చరిత్ర మొత్తాన్ని బైబిల్లో 4 ప్రత్యేకమైనటువంటివి సువార్తల్లో ఉంటాయి. 4 ప్రొఫెట్స్, 4లోనే 4. ఇందులో క్రీస్తు పుట్టుక, ఆయన చేసినటువంటి సామాజిక సంస్కరణలు, ఒక మంచి జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఒక మంచి వ్యవస్థ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయి, వేల కొద్ది మంది కోసం మనం యుద్ధం చేస్తున్నప్పుడు, మనం సంస్కరణ ఉద్యమం చేస్తున్నప్పుడు, సమాజం పట్ల మన బాధ్యతను వివరిస్తున్నప్పుడు మనం ఎలా వ్యవహరించాలి అనేది ప్రభు చెప్పాడు. ఆయన చెప్పిన రీతిలోనే ఒక నాయకునిగా అనేక మంది కోసం తాను శిలువపై మరణం చెందాడు. ఇది ఒక కీలక అంశం. పుట్టిన దగ్గర నుంచి 30 ఏండ్ల వరకు, దగ్గర 30 ఏండ్ల వరకు ఎవరికి కనపడ్డు. ఆ రోజుల్లో సుతారం అంటే చెక్క పని చేసేటటువంటి వాళ్ళు, అంటే ఇల్లు ఎక్కువ చెక్కలతోటే నిర్మించేవాళ్ళు, ఇంజనీర్లు, బాగా గొప్ప సంపన్నుల కిందే లెక్క. సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు, పేదల కోసం శ్రమించాడు, ఏ జబ్బుని ఎలా నయం చేయొచ్చో అందుబాటులో ఉన్న వాటిలో నిరూపించాడు. చివరికి వాళ్ళ కోసం బలిదానం చేసి ఆధ్యాత్మిక అలౌకిక అంశాల పరంగా వాళ్ళకి దైవంగా నిలిచారు. అటువంటి క్రీస్తు గురించి చెప్పకుండా క్రీస్తు ముందు వెనక విషయాలు చెప్తూ ఇతర మతాలని దూషించేవాళ్ళు ఎలాగా క్రీస్తుని ఆరాధించేవాళ్ళు అవుతారో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇతర మతాలను దూషించాలా? ఎక్కడా చెప్పలేదే బైబిల్లో.